హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా సినిమా న్యూస్. నేను మీ యశ్వంత్. ఈరోజు మనం అడగబోయే సినిమా టాపిక్ వచ్చేసి మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ శైలేష్ కొల్లు గారి కాంబోలో వెంకీ 75గా తెరకెక్కుతున్న సైందో సినిమా గురించి. పేరుకు ముందు విక్టరీ ఉన్న హీరో వెంకటేష్ గారు, హిట్ పేరుతోనే 2 హిట్లు కొట్టిన డైరెక్టర్ శైలేష్ కొల్లు గారి కాంబోలో వచ్చిన సినిమా సైందో. ఇది వెంకీ 75th ఫిలిం కావడం మరో విశేషం. మరి వెంకీ మామ రికార్డ్ సినిమాని శైలేష్ ఎలా తీశారు? సంక్రాంతి రేస్లోకి దిగిన సైందో హిట్ కొట్టాడో లేదో తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకు ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగ్ అని కొట్టండి, మీకే యూజ్ మరి. సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ అధినేత వెంకట్ బోయినపల్లి గారు ప్రొడ్యూస్ చేస్తే శైలేష్ కొల్లు గారు రచనా దర్శకత్వం చేశారు. సరే, ఇక కథలోకి వెళ్తే, సైందవ్ చంద్రప్రస్థ అనే సిటీలో పోర్ట్లో క్రెయిన్ ఆపరేటర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. తన వైఫ్ను కోల్పోయిన అతడికి తన కూతురు అంటే ప్రాణం. తన భర్త నుంచి విడిపోయిన మనోతో కలిసి జీవిస్తూ పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న సైందవ్కు గుండె పగిలే న్యూస్ తెలుస్తోంది. ఒక రేర్ డిసీజ్ తన పాపకు వచ్చిందని, కాపాడుకోవడానికి 17 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరం పడుతుందని డాక్టర్స్ చెప్తారు. ఒక మామూలు మిడిల్ క్లాస్ పీపుల్లా కనిపించే సైందవ్ అంత కాస్ట్లీ ఇంజెక్షన్ తెచ్చి పాపని కాపాడుకోగలడా? అందుకోసం అతను ఏం చేశాడు? చివరికి పాప బతికిందా లేదా అనేది మిగిలిన కథ. డైరెక్టర్ శైలేష్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్టోరీ లైన్ను ట్రైలర్లోనే చెప్పేస్తారు. అంతా చెప్పేస్తే ఇంకేముంది ఇంట్రెస్టింగ్గా అనుకునే వారిని తన స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్తో అట్రాక్ట్ చేస్తారు. ఇదే ఫార్ములా హిట్ 1 and 2లకు వాడి సూపర్ హిట్స్ అందుకున్నారు. కానీ సైందవ్లో మాత్రం వెంకీ మామతో కొత్త ప్రయోగం చేశారు. సినిమాలో హై యాక్షన్ సీన్స్ చేయిస్తూనే వెంకీ మామ మార్క్ను బయటకు తీశారు. ఇక మైనస్ విషయానికి వస్తే, శైలేష్ తీసుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది భయ్యా. దాన్ని ఇంకా డెవలప్ చేసి ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది భయ్యా. మెయిన్గా సైకోని చూసి ఎందుకు అందరూ అంత భయపడుతున్నారు అనేది ఇంకా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. హిట్ సిరీస్లో స్క్రీన్ ప్లేనే పెద్ద బలం. సైందవ్ కూడా అలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేనే ఉండుంటే ఇంకా బాగుండేదని నా ఉద్దేశం భయ్యా. వెంకీ మామ తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్లో కనిపించాడు అండ్ ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. విలన్ రోల్లో నవాజుద్దీన్ ఫస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే ఆ క్యారెక్టర్ స్లోగా డౌన్ అయిపోతుంది. శ్రద్ధ శ్రీనాథ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ ఆ చిన్న పాప కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. క్రూ విషయానికి వస్తే భయ్యా, సంతోష్ నారాయణ గారు సైందవ్ మూవీ మ్యూజిక్తో చాలా డిసప్పాయింట్ అయితే చేశారు భయ్యా. ఓవరాల్ టెక్నీషియన్స్లో వీక్ మ్యూజిక్కే. మణికంఠన్ సినిమాటోగ్రఫీ ఇస్ టూ గుడ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అండ్ హిట్ సిరీస్తో తన మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచిన డైరెక్టర్ శైలేష్ గారు ఈ సినిమాకి చాలా డిసప్పాయింట్ అయితే చేశారు భయ్యా. యాక్షన్ బ్లాక్స్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ వరకు చాలా బాగా డీల్ చేసిన అంత ఎక్కలేదు. ఓవరాల్గా యాక్షన్ ఎక్కువ, ఎమోషన్ తక్కువ. సరే మరి, మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. గాయస్, మీ అందరికీ తెలిసిన విషయమే, పైరసీ మాత్రం చేయొద్దు, థియేటర్కి వెళ్ళే చూడండి. ఎందుకంటే మీకోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు థియేటర్కి వెళ్ళేగా చూడాలి. దట్స్ ద వీడియో గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.